అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీదేవి మురళీధర్ గారు రచించిన అమ్మమ్మ గారిల్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వేసవి కాలం సెలవులు. మార్చి నెల సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటం కొన్నాళ్లుగా నాకు అలవాటు. సెలవులకు అమ్మమ్మని తాతయ్యని చూసి తీరాల్సిందే. ముసలివాళ్ళం, ఎక్కడికి రాము, మమ్మల్ని చూడటానికి మీరంతా వస్తూ ఉండండి. ఏదో మా ఘటాలు ఇలా వెళ్ళిపోవాల్సిందే మా ఊళ్ళో అంటారు ఇద్దరు. మా అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలును. మావయ్యలిద్దరూ కేర్ ఆఫ్ అమెరికా. పిన్ని జైపూర్లో సెటిల్ అయింది. మా నాన్నకు అమ్మకు హైదరాబాద్లో ఉద్యోగం. నేనొక్కడనే కాబట్టి, అమ్మ నాన్న ఉద్యోగస్తులు కాబట్టి, అమ్మమ్మ ఊరికి దగ్గరలోనే ఉండేది మేమే కాబట్టి, ఇలా ఎన్నో కాబట్టిల కారణంగా నేను తప్పనిసరిగా ప్రతి సెలవులకి 2 నెలలు అక్కడ మకాం వేసేవాడిని. ఆ ఊరంటే నాకు ప్రాణం. సిటీల్లో అపార్ట్మెంటులో ఉండేవాళ్లకి అక్కడికి వెళ్తే జైలు నుండి విడుదలైనట్లు ఉంటుంది. మా తాతయ్యకి అక్కడ పొలాలు, కొబ్బరి తోటలు ఉన్నాయి. అమ్మమ్మ తాతయ్య ఇద్దరిది మంచి ఆరోగ్యం అవటం వల్ల పనులన్నీ స్వయంగా చక్కబెట్టుకుంటూ ఉండేవారు. వాళ్ల ఇల్లు పాతకాలం నాటిది. చాలా పెద్దగా, ఎత్తైన గోడలతో, బరువైన చెక్క తలుపులతో విశాలంగా ఉండేది. ఆ ఇంటికి గేటు లేదు. ముందంతా బోల్డన్ని పూల చెట్లు, పందిరి గుంజలు, ఎన్నో రకాల కూరగాయలు మాడులు ఉండేవి. ఒక పక్కగా గిలక బావి, ఇంటి వెనుక పెద్ద పెరడు, 4-5 పెద్ద మామిడి చెట్లు, నేరేడు, జామ, సీతాఫలం, దబ్బ చెట్లు, ఒక చింత చెట్టు ఉండేవి. ఇంటికి బాగా వెనుకగా గొడ్ల కొట్టం, ఒక చిన్న పెంకుటిల్లు, అందులో పాలేరు గంగాయి కుటుంబం కాపురి ఉండేది. ఇల్లు వాకిలి చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులైటం, కూరగాయలు మొదలైనవి వంటకు సరిపడా కోసి పెట్టడం, పెరట్లో ఉన్న పెద్ద రోలు శుభ్రంగా కడిగి పీట వాల్చి సిద్ధం చేయటం. ఒకటేమిటి, ఈ చిన్న పొన్న పనులు తెల్లవారిన దగ్గర నుంచి గంగాయి భార్య పిల్లలు చకచకా చేస్తూ పోయేవారు. గంగాయి గొడ్ల పని, పొలం పనులు చక్కబెట్టుకొచ్చేవాడు. తాతయ్య ఎక్కడికి వెళ్ళినా నీడలాగా వెన్నంటి ఉండేవాడు. అమ్మమ్మ తెల్లవారికి ముందే లేచి వంటిల్లు, పూజగది కడిగి స్నానం చేసేది. ఎవరు ఎన్ని చీరలిచ్చినా అవి పిల్లలకుండని అని దాచిపెట్టి 2-3 నేత చీరలు, 7 గజాలవి కచ్చా పోసి కట్టుకునేది. ఒకటి చిల్లకాకు పచ్చ, రెండవది నెమల పింఛ రంగు. ఆ 2 కరనేత చీరలు మాత్రమే కట్టుకునేది. కాలివేళ్లకు పెద్ద పెద్ద మెట్టెలు, చేతుల నిండా ఎరుపు ఆకుపచ్చ గాజులు, ముక్కుకి ముక్కెర, తెల్లరాళ్ల కుచ్చు, ముక్కు పుడక, చెవులకి పెద్ద పెద్ద తెల్లరాళ్ల కమ్మలు, మెళ్ళో నాను, పలకసర్లు, పెద్ద ఎర్రటి కుంకుమ బొట్టు, తెల్లటి వెండి జుట్టు, పొడుగు పొట్టి కాకుండా ఉండి ఆరోగ్యంగా వత్తసరిగా ఉండేది. తాతయ్య బాగా పొడుగు, గుండు పిలకానం, విభూతి కుంకం ఎప్పుడు ముఖాన ఉండాల్సిందే. మెళ్ళో రుద్రాక్షలు. పాపం 4-5 పళ్ళు ఊడిపోయినాయి కూడా. వంటిల్లు, పూజగది, దరిదాపుల పనులన్నీ అమ్మమ్మే స్వయంగా చూసుకునేది. గంగాయి పిండి తెచ్చిన పాల తప్పైలా కుంపటి మీదకెక్కించి మజ్జిగ చిలికి వెన్న తీసేది. తాతయ్య పొద్దున్నే చుట్ట కాల్చుకుంటూ ఉంటే మజ్జిగ చేస్తూ ఆడిపోసుకునేది. ఇలా అని తాతయ్య అనేవాడు, ఎందుకెలా ఆడిపోసుకుంటావు అని. వంట మొదలుపెట్టి రోటి దగ్గర కూర్చొని పచ్చడి నూరేది. నన్ను పిలిచేది. అరచేతిలో పచ్చడుంచి, ఉప్పు చూడరా సరిపోయిందో లేదో అనేది. అమ్మమ్మ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండదు. పెద్ద గ్లాసులు పాలు, పంచదార వేసి తాతయ్య చేతికిస్తే ఆయన మరీ వేడి లేకుండా చల్లారపోసి నాకు ఇచ్చేవాడు. బూస్టో, హార్లిక్సో తాగే నాకు ఆ మాట కూడా గుర్తురానంత రుచిగా ఉండేది ఆ పాలు. తాతయ్య స్నానం చేసి మడికట్టుకుని సంధి వార్చుకున్నాక 11ంటికి ఏకంగా భోజనం వడ్డించేది. వంటింట్లో పెద్ద పీట మీద తాతయ్య, చిన్న పీట మీద నేను. అమ్మమ్మ విసనకర్ర పెట్టి విసురుతుంటే వేడన్నం తినేవాళ్ళం. ఏ రకమైన పొడులు, మసాలాలు ఉండేవి కావు. అమ్మమ్మ వంటలో ఉప్పు, కారం, చింతపండు, తిరగమూతల డబ్బా, వీటితోనే ఎన్నో వంటలు చేసేది. ఎక్కువగా నూనె, నెయ్యి కూడా వాడేది కాదు. తాతయ్య నాకు మొక్కలకు కలుపు తీయటం, మళ్లకు నీళ్లు పట్టడం నేర్పాడు. ఆకుకూరలు ఎంత బలవర్ధకాలో, వాటన్నింటి పేర్లు, ఎలా వాటిని గుర్తించాలో వివరించాడు. అమ్మమ్మ తోటకూర, పొన్నగంటి కూర వంటివి పచ్చిమిరపకాయ తిరగమూత వేసి పొడి కూరలుగాను, పాలకూర, బచ్చలి, గోంగూర, చుక్కకూర వంటివి పులుసు కూరగాను ఉండేది. కూరల పాదులు, కాకర, బీర, బెండ వంటి వాటి పెంపకం ఎంత సులువో చూపించి చెప్పేవాళ్లు తాతయ్య.
అమ్మమ్మ వంట కూడా పూటకి సరిపడా పనివాళ్లకు కాస్త పెట్టెదగ్గ మాత్రమే చేసేది. రాత్రికి ఏవీ మిగిలేవి కావు కాబట్టి చారు, కంది, పెసర వంటి పచ్చళ్ళు, కవ్వం తిప్పిన మజ్జిగ చేసేది. చారు సువాసన ఆరు బయట కూడా వచ్చేది. బెండకాయ, బీర, పొట్ల వంటివి ముద్దకూరగా ఉండేది. ముద్దపప్పుతో పాటుగా సొరకాయ లేదా బూడిద గుమ్మడి, మునక్కాడలు వేసి పులుసు గాని మజ్జిగ పులుసు గాని పెట్టేది. గుమ్మడి వడియాలు, పేలాలవి, కొత్తిమీర వడియాలు, చల్లమిరపకాయలు వేయించేది. అప్పుడప్పుడు చింతకాయ, ఉసిరికాయ, దోసకాయ రోటి పచ్చళ్ళు చేసేది. తాజాగా తీసిన వెన్న నాకు అన్నంలో వేసేది. నాకు సరిగా కలుపుకొని తినటం రాదని ఇద్దరు అనుకునేవాళ్లు. అందుకే అమ్మమ్మ ఒక్కొక్కటి తనే కలిపి తినమనేది. తను కలిపినంతా తినాల్సిందే. ఇంట్లో రోజు డైనింగ్ టేబుల్ దగ్గర నానా గోల చేసి అమ్మ వంటకు పేర్లు పెట్టే నాకు అమ్మమ్మ వంట ఎంత ఇష్టమో చెప్పలేను. పాపం, బంగాళదుంపలు ఎర్రగా వేయించి పెట్టవే బిడ్డకి అని తాతయ్య అడిగితే, ఏం అక్కర్లేదు, వాళ్ళ ఊళ్ళో రోజు తినేవి అవేగా, 4 రకాల కూరలు తినడం నేర్చుకోవాలి, లేకపోతే అవద్దు ఇవద్దు అని షోకులు పోతారు రే పెద్దయ్యాక అని కొట్టి పారేసేది. లేత కాకరకాయలు మధ్యలో ఘాటు పెట్టి ఉప్పు కారంతో పాటు పంచదార కలిపి అందులో కూరి దూరగా వేయించి తినిపించేది. తీపి, పులుపు, కారంలాగా చేదు కూడా ఒక రుచే. అది తినడం కూడా అలవాటు చేసుకో, ఒంటికి ఎంతో మంచిది అని నచ్చ చెప్పేది. నేను ఇష్టం లేనట్లు ముఖం చిట్లిస్తే కాకరకాయ కూర కలిపిన అన్నం ముద్దలు నోట్లో పెట్టేది. 2 ముద్దలు తిన్న తర్వాత ఆ రుచి కూడా సూపర్గా అనిపించేది. కొన్నిసార్లు సాయంత్రం మినప్పిండితో పునుగులు, పిలుబొంగరాలు చేసేది. అరిసెలు, వేరుశనగ పాకం, కొబ్బరి లౌజు లాంటివి చేసి డబ్బాకి ఎత్తి పెట్టేది. సాయంత్రం దోచక ఆకలి అంటాను అని. వేసవి సాయంత్రాలు బావు దగ్గర చేసే ఓపెన్ బాత్ నేను చాలా ఎంజాయ్ చేసే ఘట్టాలలో ఒకటి. గంగాయి బిందెలతో తోడి నా మీద పోసేవాడు. నేను అల్లరిగా గెంతుతుంటే గంగాయి పిల్లలు చప్పట్లు కొట్టి ఎగిరేవాళ్లు. తాతయ్య, అమ్మమ్మ కళ్లల్లో తమ పిల్లలు చిన్నతనాలు కదిలేవి కాబోలు అలాగే గుడ్లప్పగించి నన్ను చూస్తూ ఉండేవాళ్లు. మా ఇంట్లో టీవీ ముందు గంటలు గంటలు కూర్చొని లేవని నేను తాతయ్య చెప్పే కాశీమజిలి కథలు, చందమామ కథలు ఆసక్తిగా వినేవాణ్ణి. అమ్మమ్మ దగ్గర పెద్ద బాలశిక్ష ఉండేది. అది మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడిదట. రాత్రి పడుకున్న తర్వాత నా చేత అశ్విని, భరణి అంటూ నక్షత్రాలు 27 పేర్లు, ప్రభవ, విభవ అంటూ తెలుగు సంవత్సరాల పేర్లు నా కళ్ళు మూతల పడేదాకా వల్లవేయించేది. అలా నాకు తెలియకుండానే నేను మా అమ్మమ్మ బల్లో సుమతి శతకం, వేమన పద్యాలు, సామెతలు, దిక్కులు ఇలా లెక్కలేనన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాను ప్రతి ట్రిప్పులోనూ. అమ్మమ్మకు చదవడము, రాయడము కూడా వచ్చు. మధ్యాహ్నాలు ఇంటి పని ముగిసిన తర్వాత సామాన్ల కొట్టిడి దగ్గర గంగాయి భార్యను కూర్చోపెట్టుకుని ఆవాల దగ్గర నుంచి బియ్యం దాకా చాటలో పోసుకొని శుభ్రంగా ఏరేది. చింతపండు గింజలు ఒలిచి ఈనెలు తీసేది. తాతయ్య, అమ్మమ్మ, నేను పోటీలు పడి పత్తి విడిపించి దీపారాధనకి ఒత్తులు చేసేవాళ్ళం. పువ్వొత్తులు పొడవాటివి చాలా చక్కగా ఒక్కొక్కటి శ్రద్ధగా ఒత్తిని మెలిపెడుతూ చేసేది. కార్తీక మాసం కోసం 360 ఒత్తుల కట్టలు చేసేవాళ్ళం. ఎవరు ఎక్కువ చేస్తారనే పోటీ నాకు తాతయ్యకి మధ్య ఎక్కువగా ఉండేది. ఒత్తులు చేసినంతసేపు భగవంతుని ధ్యానించాలని అమ్మమ్మ చెప్పేది. తాతయ్యకి కబుర్లంటే ప్రాణం. అబ్బబ్బా, అలా వసపటిలాగా వాగుతూ చేయకపోతే రామనామం చేసుకోరాదు, ఇహానికి ఇహము పరానికి పరము అని తాతయ్యను కసిరేది. నువ్వు చేస్తున్నావు చాలే, పెద్ద పడాయి. పిల్లవాడి ముందు కసిరిందని అలిగి చురక అంటించేవాడు తాతయ్య. అన్నట్టు అప్పడాల పిండి కలిపినప్పుడు ఒట్టిదే తినేవాళ్ళం. అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తినేవాళ్ళం. అదొక ప్రత్యేకమైన రుచి. అన్నింటికంటే విశేషంగా చెప్పాల్సింది అమ్మమ్మ ఆవకాయ గురించి. ఆవకాయ రోజులొస్తే అమ్మమ్మ చెప్పలేనంత బిజీ. గంగాయిని పెరట్లో చెట్లెక్కించి కాయలు కోయించేవాడు తాతయ్య. గంగాయి పిల్లలతో పాటు నేను వాటిని బావి దగ్గర తొట్లో కడిగేవాణ్ణి. అమ్మమ్మ శుభ్రంగా తెల్లటి తుండుగుడ్డ ఇస్తే తాతయ్య, నేను అది పెట్టి మామిడికాయల్ని తడి లేకుండా తుడిచేవాళ్ళం. అమ్మమ్మ దగ్గరుండి గంగాయి చేత కాయల్ని 6 పచ్చాలుగా పెద్ద కత్తిపేటతో ముక్కలు కొట్టించేది. మళ్ళీ జీడి తీసి తుడిచిపెట్టేవాళ్ళం. ఉప్పు, కారం కొద్దిగా అరచేతిలో కలుపుకొని ముక్క రుచి చూసేవాళ్ళం. పళ్ళు పులిస్తే పులుపు, అబ్బో బోలెడంత ఉప్పు కారం పడుతుంది సారి అనుకునేది ప్రతిసారి. పెద్ద వంట బాండీలు అటక మీద నుంచి దింపించి వాటిల్లో ఉప్పు, కారం, ఆవపిండి, శనగలు, ఇంగువ నూరి కలిపి
చివరిగా నువ్వుల నూనె పోసేది. ముక్కల్ని కొద్ది కొద్దిగా కారం నూనెలో వేస్తూ 4 వైపులా కలిపేది. ఆ పచ్చడిని గోడవారగా చేర్చి పెద్ద మూతలు పెట్టి 3 రోజులు ఊరబెట్టేది. 4వ నాడు తిరగగలిపి రుచి చూడమని అన్నంలో వడ్డించేది. ఉప్పు చాలిందో లేదో జాగ్రత్తగా చూసి చెప్పండి, చాలకపోతే పచ్చడంతా బూజు పడుతుంది అని హెచ్చరించేది నన్ను, తాతయ్యని. జాగ్రత్తగా జాడీలను ఎత్తిపెట్టి ఈ ఏడాది గడిచింది అని తృప్తిగా నిట్టూర్చేది. గంగయ్య కుటుంబానికి కావలసిన ఆవకాయ తీసిచ్చేది. వాడి ముఖం, వాడి పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోయేవి. తర్వాత ఇరుగు పొరుగు వాళ్లకు పంపేది. విచిత్రం ఏమంటే అమ్మమ్మకి ఎవరు ఆవకాయ తెచ్చిచ్చేవాళ్లు కాదు. ఆ నీకే నచ్చుతుందిలేవమ్మా మా ఇంటి ఆవకాయి, నీ అంత రుచిగా ఊళ్ళోనే కాదు దేశంలోనే ఎవరూ పెట్టలేరు అనేవాళ్లు అందరూ. నిజమే అనేవాడు తాతయ్య గర్వంగా. మామయ్యలకు అమెరికా పంపటానికి, పిన్నికి జైపూర్ పంపటానికి మాకు జాడీలు తీసిపెట్టేది. ఆ జాడీలను నాతో హైదరాబాద్ తెచ్చేవాణ్ణి. ఏవో తిప్పలు పడి అమ్మ నాన్న వాటిని గమ్యం చేర్చేవాళ్లు. ప్రతిసారి అన్నం తిన్న తర్వాత ఆవకాయ ముక్కను కడిగి కొరుక్కుంటూ ఇల్లంతా తిరిగేవాణ్ణి. అమ్మమ్మ దగ్గరికెళ్తే బోరు కొడుతుంది అనే మాటే ఉండేది కాదు నాకు. ఏవో గేమ్స్, కామిక్లు నాకు తీసుకువెళ్ళినా అవి పెట్టెలోంచి బయటకి తీసే అవసరం ఎప్పుడూ రాలేదు. ప్రతి వారము ఆముదంతో తలంటేది. గంగయ్య ఒళ్లంతా నూనె పట్టించేవాడు. ఎండలో బాగా నానని అనేది అమ్మమ్మ. జిడ్డు వదిలేదాకా నలుగు పెట్టి నలిచేవాడు. కుంకుడు రసం పెట్టి తల రుద్దేది. గాడిపొయ్యపై కాగులో కాచిన వేడివేడి నీళ్లు 4-5 బకెట్లు పోసేది. ఎందుకోగాని తలంటి స్నానం పూర్తవగానే నిద్ర ముంచుకొచ్చేది. అలా ఉండగా ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. అమ్మ ఏడుస్తోంది. అమ్మమ్మ చచ్చిపోయిందంట. ఏ జబ్బు జ్వరమో లేకుండా ఉన్నపళంగా ప్రాణం పోయిందంట. ఏడవకమ్మా, అమ్మకే మహారాజు, ఎవరితోనూ చేయించుకోకుండా మంచం పట్టి రొస్టు పడకుండా తిని తిరుగుతూ పువ్వులా రాలిపోయింది అని అమ్మను అంతా ఓదారుస్తున్నారు. అమ్మమ్మ చచ్చిపోవటమేమిటి, రబ్బిష్ అనుకున్నాను. పూర్తిగా నమ్మలేదు కూడా. ఆ రాత్రి అమ్మమ్మ వాళ్ళు ఊరు చేరాము. మామయ్యలకు కబురు అందినా వాళ్ళు అప్పటికప్పుడు రాలేకపోయారు. 2-3 రోజులు పట్టవచ్చు అన్నారు. పిన్ని కుటుంబం చుట్టాలు వచ్చారు. అప్పటికే ఊరంతా ఇంట్లో ఉంది. తాతయ్య ముందు వసారాలో గుంజకు ఆనుకొని చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. ఎవరికీ తాతయ్యను పలకరించే ధైర్యం లేకపోయింది. అయ్యో, ఈ వయసులో ఈ కష్టం ఎట్లా ఓర్చుకుంటాడో అని అమ్మ, పిన్ని, తండ్రిని చూసి విలవిల్లారారు. అమ్మమ్మ మీద వాలిపోయి ఇద్దరు ఒకటే ఏడుపు. అమ్మమ్మకి ముఖమంతా పసుపు రాశారు. పెద్ద కుంకుమ బొట్టు పెట్టి కొత్త చీర తీసుకప్పారు. గంగయ్య కుటుంబం శోకాలు పెట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అక్కడ ఏడవని వాళ్లు లేరు, నేను తాతయ్య తప్ప. ఈ బిడ్డంటే ప్రాణం, ఏటేటా వస్తాడేమో ఏదో చేసి పెడదామని ముసలామికి తాపత్రయం. నన్ను చూపించి చెప్పుకుంటున్నారు అంతా. నా బిక్క ముఖం చూసి ఎన్నడూ చావు చూసి ఎరగడు పాపో అనుకొని బాధపడ్డారు అమ్మా నాన్న. బ్రాహ్మలు వచ్చి మంత్రాలేవో చదువుతున్నారు. తాతయ్యను రమ్మన్నారు. స్నానం చేసిన తడిబట్టలతో వచ్చి కూర్చొని వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నాడు. తాతయ్య ఎవరి వంక చూడటం లేదు. అమ్మమ్మ కసిరినప్పుడు అలిగినట్టుంది ఆయన ముఖం. నా కళ్లకు మొదటిసారిగా ముసలితనం కనిపించింది ఆయనలో. అమ్మమ్మ చుట్టూ తిరిగి నమస్కారాలు చేస్తున్నారు అంతా. చివరన ఆమె నోటి దగ్గర బియ్యపు గింజలు వేస్తున్నారు. నా చేతి కూడా వేయించారు. అమ్మమ్మలా కదలకుండా అంతసేపు పడుకొని ఉండటం ఎన్నడూ చూడలేదు నేను. ఎప్పుడు ఏవో పనులు చేస్తూ పురమాయిస్తూ తిరిగేది. ఇదేనా చావంటే? అమ్మమ్మకి బియ్యం పెట్టినప్పుడు మాత్రం చెట్టు విరిగినట్టుగా కూలిపోయాడు తాతయ్య. పెద్ద పెట్టున ఏడ్చి, నీ రుణం ఏ వాళ్ళకి తీరిపోయిందా అని తల బాదుకున్నాడు. చూడలేకపోయాను. పరిగెత్తి వెళ్లి తాతయ్యను చుట్టుకున్నాను. నాకు ఏడుపు లోపల నుంచి తన్నుకొచ్చింది. వెక్కిల్లి పెట్టు ఏడుస్తున్న నన్ను నాన్న లోపలికి తీసుకెళ్లాడు. ఊరంతా తన కోసం ఏడుస్తుంటే అమ్మమ్మ ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆ డిసెంబర్ నెల చాలా నెమ్మదిగా నత్తనడక నడుస్తూ గడిచింది. మార్చిలో పరీక్షలు కాగానే ప్రతిసారిలా అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రోగ్రాం వేశాను. నీ మొహం ఏముందక్కడ, అసలే పెద్ద ఆయన ఒకడు ఇబ్బంది పడుతుంటే అని విసుక్కున్నాడు నాన్న. ఏం చేద్దాం, మొదటి నుంచి ఇద్దరికీ మొండి పట్టుదల. అక్కడే ఉండి అక్కడే రాలిపోవాలని కళ్ళు తుడుచుకుంటూ అన్నది అమ్మ. ఆయన వస్తే ఎవరు కాదంటారు? అందరము అడిగాము, కాళ్ళ వేళ పడ్డాము. ఊహు వింటేనా? కాస్త కోపంగా అన్నాడు నాన్న.
ఆవిడ్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఉన్న ఫలంగా అందరూ రమ్మంటే మాత్రం ఇష్టపడద్దు. ఆ ఇల్లు వదిలి ఎక్కడా ఉన్న అలవాటే లేదాయే బాధగా అనుకుంది అమ్మ. అలా నన్ను పంపకుండా ఒక నెల గడిచింది. ఇంతలో గంగాయిని వెంటబెట్టుకుని ఊరి పెద్ద మనిషి వచ్చాడు మా ఇంటికి. తాతయ్య పంపించాడు నన్ను వెంట పెట్టుకుని రమ్మని. ఇంక నన్ను పంపక తప్పింది కాదు. ఎగిరి గంతేసి బట్టలు సర్దుకుని బయలుదేరాను. అమ్మమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాకు ఎంతో ఇష్టమైన ఆ ఇంటిని పెరడంతా తిరిగి తిరిగి చూశాను. అమ్మమ్మ నాకు కనబడకుండా ఎక్కడో ఇంకా తిరుగుతుందని అనిపించింది. కాని చచ్చిపోయింది, ఇంకా రాదు అనుకోవటం చేత కావట్లేదు. ఎందుకో మరి తాతయ్య నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. అమ్మమ్మ చేసినంత బాగా కాదు గాని వంట అది తాతయ్య చేస్తున్నాడు. రారా శేషు అన్నానికి అని పిలిచి వంటింట్లో చిన్న పీట వాల్చాడు. అన్నం కూర వడ్డించాడు. రుచి పర్వాలేదు. కలపనా అని అడిగితే వద్దులే అన్నాను. అమ్మమ్మ నా దగ్గర కూర్చొని విసురుతూ మధ్య మధ్య అనుపానాలు కలిపి తినమనటం గుర్తొచ్చింది తిన్నంతసేపు. అమ్మమ్మ కబుర్లు చెప్తే తాతయ్యను ఏడిపించటం అవుతుందనిపించి సాధ్యమైనంత వరకు వేరే కబుర్లు చెప్పాను. తాతయ్య మామూలుగానే కనిపించాడు. నవ్వుతూ ఏవేవో విశేషాలు మాట్లాడుతున్నాడు. పాత తాతయ్యలాగే ఉన్నాడు. మధ్యాహ్నం పొలం దగ్గర ఏవో పనులుండి గంగాయితో వెళ్ళాడు. పెరట్లో మామిడి చెట్టు కింద చప్తా మీద చాప వేసింది గంగాలు భార్య. పైకి చూస్తూ వెల్లకిలా పడుకున్నాను. చెట్ల నీడ హాయిగా ఉంది. ఎండ తగిలి తగలకుండా మెల్లగా గాలి వీస్తోంది. గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగ కాసి ఉన్నాయి. ఎన్ని కాయలో! ఇంకెవరు కోస్తారు? ఆవకాయ పెట్టేవాళ్ళు లేరుగా అనుకున్నాను. అబ్బా, ఆవకాయ పెట్టేటప్పుడు ఎంత హడావిడి చేసేది అమ్మమ్మ. ఇంకెప్పుడు ఆవకాయ పెట్టం కదా. ఎవరు నా చేత ముక్కలు తుడిపించి జీడి తీస్తారు? అంత రుచిగల ఆవకాయ ఎవరు కలుపుతారు? అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది? తాతయ్యను ఇంటిని వదిలి ఎలా వెళ్ళగలిగింది? ఈ ఇల్లు వదిలి ఎవరి దగ్గరికి రాని మనిషి అలా నిద్రపోయినంత తేలికగా ఎటు మాయమైపోయింది? జరిగిందంతా గుర్తొచ్చి కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. ఎబ్బే, ఏడుస్తారా ఎవరైనా అన్నట్టు వినిపించింది. అమ్మమ్మ గొంతే అది. కన్నీళ్లు తుడుచుకొని చుట్టూ చూస్తే గంగాయి పిల్లలు చెట్టెక్కి ఆడుతున్నారు. నేను కూడా గబగబా చెట్టుపైకి ఎగబాకాను. పైకి పైకి ఎక్కాను. దట్టంగా ఉన్న మామిడి కొమ్మల నిండా కాయలు వేలాడుతున్నాయి. ఒరేయ్, నువ్వు కిందకి దిగరా, నేను కాయలు కోసి పడేస్తా, పట్టుకో అన్నాను గంగాయి కొడుకుతో. చాలా కాయలు కోసి కిందకి పడేస్తే వాడు నవ్వుతూ పట్టుకున్నాడు. శేషు అని పిలుస్తూ తాతయ్య గుర్తు వినిపించింది. ఇక్కడా ఇక్కడా అని అరిచాను చెట్టుపై నుంచి. ఆరి భడవా, అంత పైకెట్టా ఎక్కవరా అన్నాడు తాతయ్య ఆశ్చర్యంగా పైకి చూస్తూ. దిగరా, జాగ్రత్త, చేతులు కాళ్ళు దోక్కోకుండా చూసుకొని దిగు అన్నాడు. దిగి వచ్చి తాతయ్య చూడు ఎన్ని కాయలు కోశానో అన్నాను. ఒక్క క్షణం ఏమని మాట్లాడాలో అర్థం కానట్టు ఉండిపోయాడు తాతయ్య. భలే మంచి కాయలు, ఏరి కోరి కోసావురా, రా లోపలికి పోదాం అంటూ నన్ను తీసుకుని లోపలికి నడిచాడు. గంగాయి పిల్లలు కాయల్ని కుప్పగా రాతి తొట్టి దగ్గర పోశారు. తాతయ్య, మరి ఇందాక నేను మామిడి చెట్టు కింద కూర్చుంటే అమ్మమ్మ బాగా జ్ఞాపకం వచ్చి ఏడుపొచ్చింది. అంతలోనే అంటూ ఉండంగానే మీ అమ్మమ్మ గొంతు వినిపించిందా అన్నాడు తాతయ్య నవ్వుతూ. అరే, నీకట్లా తెలుసు అన్నాను ఆశ్చర్యపోయి. గట్టిగా నవ్వాడు తాతయ్య. అమ్మమ్మ ఇక్కడే ఉందిరా, ఎక్కడికి పోలేదు. రోజంతా నా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. నేను లేచానో లేవలేదు, తిన్నానో లేదో అన్నీ ఒక కంట కనిపెడుతుంది. మరి నువ్వు చుట్ట కాల్చేటప్పుడు ఆడిపోసుకుంటుందా అని అడిగాను. చిన్న మొట్టికాయ వేశాడు తాతయ్య. నన్ను ఆడిపోసుకోపోతే దానికి రోజు గడుస్తున్నట్రా అన్నాడు నిట్టూర్చి. తాతయ్య చుట్టలు కాల్చటం బాగా తగ్గించాడు. అలవాటుగా రోజూ కాల్చటం లేదు. నేనున్న 2 నెలల్లో ఒక 4-5 సార్లు కాల్చాడేమో. తాతయ్య, మనం ఏడుస్తూ కూర్చుంటే అమ్మమ్మకు నచ్చదు కదా అన్నాను అమ్మమ్మ పద్ధతులు గుర్తు చేసుకుంటూ. అమ్మమ్మ చాలా ప్రాక్టికల్ మనిషి. పల్లెటూరులో ఉంటూ కూడా ఆ వయసు పెద్దవారిలో ఉండే భావ కాఠిన్యం, చాదస్తాలు ఆమెలో చాలా తక్కువ అనే చెప్పాలి. చచ్చా, ఎందుకురా ఏడుస్తూ కూర్చోవటం? ఎందుకంట లక్షణంగా తాను తింటూ నలుగురికి చేసి పెడుతూ మంచం పట్టకుండా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయింది. మహారాజు కండువా దండం మీద వేస్తూ అన్నాడు తాతయ్య. ఏమో తాతయ్య, చెట్టు నిండా మామిడికాయలు చూసి ఆవకాయ పెట్టుకోవటం ఇంకా లేదేమో అనిపించింది.
ఇంట్లో కూడా మునుపటలా అమ్మమ్మ ఉన్నప్పట్లా లేదు. మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి నాకు. తాతయ్య ఏమీ అనలేదు. మంచం వాల్చుకొని కూర్చున్నాడు. వాన వెలిసిన ఆకాశంలా విప్పారు ఉంది ఆయన ముఖం. 2 నెలల క్రితం చావు జరిగినప్పుడు చూసిన తాతయ్యలా లేడు. అమ్మమ్మ ఉన్నప్పటి తాతయ్యలానే హాయిగా ఉన్నాడు. నా చేతిని తన చేతులకు తీసుకుని దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు. ఎలా ఉంటుందిరా శేషు? ఎప్పటికీ మనకు మునుపటిలా ఉండదు. అడుగడుక్కి జ్ఞాపకాలు వదిలిపెట్టిపోయిందామె. ఏం చేస్తాం? తప్పనిసరి ప్రయాణం. చూడు, మనిద్దరిలా బాధపడటం మళ్ళీ జరగకూడదు. ఇలా బాధపడాలని, ఏడుస్తూ కూర్చోవాలని కాదు మీ అమ్మమ్మ వెళ్ళిపోయింది. తను లేకపోయినా మనం మామూలుగా బతకగలగటం అలవాటు చేసుకోవాలని అన్నాడు తాతయ్య. పద, మీ అమ్మమ్మ బాలశిక్ష తీసుకొచ్చి కాసేపు కాలక్షేపం చేద్దాం. నాకు తోచడం లేదని, అందుకే అమ్మమ్మను మాటిమాటికి తలుచుకుంటున్నానని అనుకొని లేచాడు. మండువాలో ఒక పక్కగా కావిడి పెట్టి ఉన్నది. దాంట్లో ఏవేవో వస్తువులు. ఒక అద్దాల కుట్టిన బుట్ట సంచి తీశాడు. దాంట్లో అమ్మమ్మకు, తాతయ్యకు, పిన్ని, మామయ్యలు, అమ్మ రాసిన ఎన్నో ఉత్తరాలు, ఫోటోలు ఉన్నాయి. న్యూస్ పేపర్తో అట్టలేసిన పెద్ద బాలశిక్ష తీశారు. అపురూపమైన ఆ పుస్తకాన్ని, సంచిని తీసుకుని బయటకొచ్చాం. మామయ్యలు తమ తల్లిదండ్రులు రమ్మని కోరుతూ రాసిన ఉత్తరాలు, పిన్ని, అమ్మ పండుగలకు రమ్మని రాసిన కార్డులు, మా చిన్నతనాలివి బోలెడని ఫోటోలు, ఆవకాయ వంటలు ఎలా చేయాలో తెలియబరచమని కోడళ్ళు రాసిన ఉత్తరాలు, ఇలా ఎన్నెన్నో. బాలశిక్ష తిరిగేశాం. తెలిసినవే మళ్ళీ మళ్ళీ ఇద్దరం గట్టిగా చదివి నవ్వుకున్నాం. అప్పుడు కనిపించింది పుస్తకం ఆఖరణ న్యూస్ పేపర్ మడత దగ్గర జాగ్రత్తగా మడిచిపెట్టిన రోళ్ల కాగితం. ఇదేంట్రోయ్ అంటూ ఆశ్చర్యంగా దాని మడత విప్పాడు తాతయ్య. ఆవకాయ పాళ్ళు అని గొలుసుకట్టు రాకలో రాసి ఉంది హెడ్డింగ్. ఆవపిండి, ఉప్పు వంటి దినుసులు, ఎన్ని కాయలకు ఎంత కొలత వేయాలో లెక్క రాసి ఉంది. పచ్చడి కలిపే విధానం, ఊరిన తర్వాత తిరగ తిప్పే విధానం ఉంది. అయితే కిలో గ్రాముల లెక్కన కాకుండా సోలెడు, గిద్దెడు, మానెడు వంటి యూనిట్లలో రాసి ఉన్నాయి. కాగితం చివరన అమ్మమ్మ బ్రాండ్ ప్రాక్టికాలిటీ కనిపించింది. పచ్చడి కొలతలో పిల్లలకు అర్థం కావని తెలిసేమో. మన పెద్ద స్టీల్ గ్లాస్తో 2, గిద్దెడంటే మనం పప్పు కొలుచుకునే బోడి గిన్నెతో, ఇలా వివరణగా ఇచ్చింది. ఎప్పుడు తన పిల్లల కోసం రాసిన బాపతి కాగితంలా ఉంది అన్నాడు. మా ఇద్దరిలో ఏదో ఎక్సైట్మెంట్, ఏదో సంతోషం. పదరా అబ్బి, లే అన్నాడు తన ఒక్క ఉదుటున లేచి. ఎక్కడికి తాతయ్యా? హారి పిచ్చివధవా, ఇంకా అర్థం కాలేదట్రా? ఈ కాగితం ఏమిటనుకున్నావు? మీ అమ్మమ్మ ఆవకాయ పెట్టమని ఆర్డర్ వేసింది. ఇందాక నీ చేత కాయలు కోయించింది. ఇప్పుడు ఈ కాగితం మనిద్దరి చేతికి ఇచ్చింది, ఎట్లా పచ్చడి కలపాలో తెలుసుకోమని. నిజమే అనిపించింది. అమ్మమ్మ ఆవకాయకి తినే అవకాశం లేదు అనుకున్నాను. ఇప్పుడు ఇలా జరగటం ఎంతగా అద్భుతంగా అనిపించింది. అనుకోవటమే ఆలస్యం. చకచకా పనులు ఊపందుకున్నాయి. గంగాయి పిల్లలు కాయల్ని కడిగి తెచ్చారు. నేను వాళ్ళు శుభ్రంగా కాయల్ని తుడిస్తే తాతయ్య గంగాయి అటక మీద నుంచి బాండీలు దింపి చకచకా ముక్కల్ని ఆరుపచ్చాలుగా కొట్టాడు. జీళ్లు తీసి తుడిచిపెట్టుకున్నాం. తాతయ్య లెక్క చూసుకుంటూ దినుసులు కలిపాడు. పెద్ద మూతలు పెట్టి గోడవారగా బాండీలను నెట్టాము. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. గంగాయి భార్య సంజి కసుగు చిమ్మి గూట్లో దీపం పెట్టింది. తాతయ్య స్నానం చేసొచ్చి తులసికోటలో దీపం పెట్టాడు. కుంపటి మీద అన్నం వండి చారు పడేశాడు. నేను స్నానం చేశాను. కారం నూనె తగిలిన అరచెయ్యి భగ్గున మండుతుంటే ఊదుకుంటూ కూర్చున్నాను. కొబ్బరి నూనె తెచ్చి అరచేతికి మద్దించాడు తాతయ్య. తగ్గిపోతుందిలే అంటూ. నిజంగానే 15 గంటలో తగ్గిపోయింది. మొత్తానికి ఏడాది అలవాటు తప్పకుండా ఆవకాయ పెట్టించిందిరా మీ అమ్మమ్మ అన్నాడు తాతయ్య సంతోషంగా. తరువాత 2 ఏళ్లకి తాతయ్య కూడా తప్పనిసరి ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. అంతటితో అమ్మమ్మ ఊరు నా కళ్లకు దూరమైన, మనసులో శాశ్వతంగా సజీవమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. శేషు శేషగిరి రావయ్యాడు. ఒక్కోసారి వెనుతిరుగు చూసుకుంటే అమ్మమ్మ గారింట్లో గడిపిన వేసవికాలం సెలవులన్నీ వెరసి నా బాల్యంగా, నా స్మృతిపథంలో నిలిచిపోయాయి. అమ్మమ్మ తాతయ్యల విలక్షణ వ్యక్తిత్వాలు, నామోషి అరిగని కాయా కష్టం, పిల్లలను సహజ స్వార్థపూరితమైన మమకారంతో ఇంటికి కట్టివేసి వారి అభివృద్ధి నిరోధించకుండా అందరికీ చదువులకని, పై చదువులకని ప్రపంచంలోకి వదిలి వారి జీవితాన్ని, వారు వెదుక్కునే స్వేచ్ఛను ప్రసాదించటం, భేషజాలకు పోకుండా సామాన్య జీవితాన్ని సంతృప్తితో గడపటం. ముఖ్యంగా అమ్మమ్మ ప్రాక్టికాలిటీ. ఎవరికీ అడ్డం కాకుండా, అడ్డం రాకుండా
తనదైన వ్యక్తిత్వంతో తన పరిధిలోని ఒక ఉనికిని ఏర్పరచుకోవటం, ఇలాంటివన్నీ నా పిల్లలతో నేను వ్యవహరించే తీరుపైనే కాక నా దైనందిన జీవితంపైన కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. ఈ నా వైఖరిని మా అమ్మా నాన్నలు శేషుడికి అన్ని అమ్మమ్మ తాతయ్యల పోలికే అని అనువదించుకుంటారు. ఇంతెందుకు, చిన్న చిన్న విషయాల ప్రసక్తి వస్తే నా పిల్లలు అన్ని కాయగూరలు ఇష్టంగా తింటారు, కాకరకాయ కూడా. ఆకుకూరల పేర్లు, రకాలు, వాటి పోషక విలువలు వాళ్ళకి తెలుసు. మా ఇంట్లో కూడా ఆవకాయ పెట్టడం ఏటా ఒక తతంగం. సీజన్ వచ్చిందంటే నేను, పిల్లలు, నా భార్య కూర్చొని ఆవకాయ కలుపుతాం. అమ్మమ్మ రెసిపీ కాగితం అతి జాగ్రత్తగా బీరువాలోంచి తీసి చేత్తో పట్టుకొని పాళ్లు చదివి ఆవకాయ కలపటం ఒక మాటల కందని అనుభూతి. పాతబడిన కాగితం, గొలుసు కట్టు దస్తూరి. 2 తరాల క్రితం తాతమ్మ రాసిన పాళ్లు చదువుతూ 3వ తరం సంతతి ఆవకాయ పెట్టుకోవటం దేశంలో అరుదేమీ కాదేమో కాని నా ఇంట్లో అపురూపం. ఈనాటికి మేము తినే భోజనంలో ఆనాటి మాతృమూర్తి వాత్సల్యం వ్యక్తమవటాన్ని ఏ పేరుతో పిలవగలను? కాలగతిలో ఎన్ని మార్పులొచ్చినా మనిషిని నేల మీద స్థిరంగా నిలబెట్టి నడిపించే విలువలు మాత్రం మారవనే సత్యం నా వయసుతో పాటు గ్రహింపుకొచ్చింది. బహుశా అవే విలువల్ని నా నుంచి నా పిల్లలు నేర్చుకోవాలని తండ్రిగా ఆశిస్తున్నాననుకుంటా. ఈవేళ ఆదివారం. అరుగో పిల్లలొస్తున్నారు, పెద్ద బాల శిక్ష పుచ్చుకొని. అమ్మమ్మ 3వ తరానికి కూడా మౌలికమైన లోకజ్ఞానాన్ని అందించటానికి నన్నొక పరికరాన్ని చేసింది. ఇంక చెప్పటానికేముంది, చరిత్ర పునరావృతమవుతోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్